ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇలా ఒక కప్పు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఇవి కరకరలాడేట్టు డ్రై రోస్ట్ చేసుకుని తరువాత పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసుకుని వీలైనంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ పిండి కూడా శనగపిండిలాగా చాలా మెత్తగా పట్టించి తీసుకోవాలి. అప్పుడే మనకి బర్ఫీ అనేది చాలా చక్కగా కుదురుతుంది. మీకు ఇది కొంచెం రఫ్గా అనిపిస్తే ఒకసారి జల్లించుకొని అయినా తీసుకోండి. అండ్ తరువాత కడాయిలోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి. ఒక కప్పు పెసరపిండికి హాఫ్ కప్పు బెల్లం తురుము అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇందులోకి ఒక పావు కప్పు నీళ్లు పోసి బెల్లం మొత్తం కూడా కరిగించేసుకోవాలి. ఇది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోండి. బెల్లంలో నలకలు ఉంటాయి కదా, సో ఇలా ఒకసారి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి బెల్లం నీళ్ళు ఈ విధంగా కొంచెం బాగా తెరులుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి, జస్ట్ బెల్లం నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు పెసరపిండిని ఇందులోకి వేసేసుకుని ఉండకట్టకుండా చక్కగా అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి శనగపిండి, మైదాపిండి, చక్కెర ఇవేవి కూడా అవసరం లేకుండా టేస్టీ అండ్ హెల్తీ దాల్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ రెసిపీ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను.